గిరినార పర్వతంపై ప్రభువు కొన్ని రోజులు ఉన్నప్పుడు దత్తాత్రేయుని స్థానం అవడం వల్ల గురువారం భజన గిరినార్ నివాసం యొక్క స్ఫూర్తితో రచించారు. పూనా నుండి శిష్యులందరినీ తిరిగి వారి నివాసాలకు పంపించి ఒక్కరే ముందుకు తీర్థాటనకు బయలుదేరారు. ఉత్తరం వైపు తీర్థయాత్ర అత్యంత కష్టతరమవడంతో తనతో పాటు నడవడం ఎవరికీ సాధ్యం కాదని, ఎవరికీ కష్టం కలిగించకూడదని వారిని తిరిగి పంపించి ఉత్తర దిశలో ఉన్న ప్రయాగ, కాశీ, గయా, హరిద్వార్, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొని దక్షిణ దిక్కుగా బయలుదేరారు. దక్షిణ దిక్కునున్న మాహూరి క్షేత్రం జగన్నాథపురి అయిన తరువాత దక్షిణ భాగంలోని వెంకటగిరిపై వెంకటేశుని వద్ద కొన్ని రోజులు నివసించారు. ఆ సమయంలో వెంకటేశునిపై పదాలు, అష్టకం, ఆరతి మొదలైనవి తయారై అది శుక్రవారం భజనగా రూపొందింది. ఈ విధంగా తీర్థాటన ముగిసిన తర్వాత